నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనది. డాక్టర్లే దేవుళ్ళుగా భావించే ఈ సమాజంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొన్ని ప్రాంతాల్లో వైద్యులు కొత్త పోకడలు పోతున్నారు. వైద్య వృత్తిని ఎంచుకున్నప్పుడే వారి జీవితం అంతా కూడా ఆ వైద్య సేవకే అంకితం అనేది వైద్య వృత్తిలో జాయిన్ అయిన రోజునే స్పష్టంగా అర్థమై ఉంటుంది. మరి అలాంటిది వైద్య వృత్తిని ఎంచుకున్న తర్వాత వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ బాధ్యతలు ఉంటాయి అనేది అందరికీ తెలుసు. కానీ మరి వైద్యులే లేకపోతే ప్రజల ప్రాణాలు ఉంటాయా అనేది కూడా వైద్యులు గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. మరి వాళ్ళ అనేక ప్రాంతాల్లో వైద్యులు సకాలంలో స్పందించకపోవటం వల్ల చాలామంది పేద ప్రజలు, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి జిల్లా కేంద్రమైన ఏలూరు చూద్దాం. ఏలూరులో దాదాపుగా 10ల సంఖ్యలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా 10ల సంఖ్యలో వివిధ నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు. అదేవిధంగా అత్యవసర విభాగం సంబంధించిన డాక్టర్లు ఉన్నారు. వీళ్ళ బాధ్యత ఏంటి? పేద ప్రజలు లేదంటే మనిషి అనే వ్యక్తి ఆరోగ్యం బాగుండకపోతే వాళ్ళకి వైద్యం అందించడం. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రొఫెషన్ ఎంచుకున్నారంటే ఏంటి? ఇబ్బంది అయినా, రాత్రి అయినా, పగలైనా, అపరాత్రి అయినా, తన వ్యక్తిగత జీవితానికి ఆటంకాలు కలిగినా ఈ సమాజానికి సేవ చేయాలి. వైద్య సేవ ద్వారా ఈ సమాజానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నట్టే అవుతుంది వైద్య వృత్తిలో ఎంబీబీఎస్లో ప్రవేశించిన క్షణం నుండి. మరి వీళ్ళ డాక్టర్స్గా ఎక్స్పర్ట్స్, సూపర్ స్పెషాలిటీస్, కాంపిటీషన్ మీద సూపర్ స్పెషాలిటీస్ చేస్తున్నారు. కాంపిటీషన్ మీద హాస్పిటల్స్ పెడుతున్నారు. ఇవాళ సూపర్ స్పెషాలిటీస్ కానీ హాస్పిటల్స్ అన్నీ కూడా వ్యాపార ధోరణిలో ఉన్నాయనడంలో సందేహం అయితే లేదు. ఎక్కడో ఒకళ్ళిద్దరు మాత్రమే నిజాయితీగా నిబద్ధతతో వైద్య సేవలు అందించే పరిస్థితి. మెజారిటీ హాస్పిటల్స్ వ్యాపార దృక్పథమే అని చెప్పాలి. అయితే ఈ జిల్లా కేంద్రం ఏలూరులో ఇంకా కూడా పట్టణానికి తక్కువ, గ్రామానికి ఎక్కువ అన్నట్టుగానే ఏలూరు జిల్లా కేంద్రం పరిస్థితి ఉంది. మరి వేళ అనేక మంది వైద్యులు ఉన్నారు ఏలూరులో. అనేక మంది వివిధ రంగాల్లో నిపుణులు, డాక్టర్స్ ఏలూరులో ఉన్నారు. మరి ఈవేళ అర్ధరాత్రి పూట లేదు, రాత్రి 10-9 గంటలకు ఎవరైనా ఇబ్బందులు వస్తే, ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? అత్యవసర విభాగం ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళాలంటే హాస్పిటల్స్లో ఎవరుంటారు? ఎవరో ఒక సిస్టర్ని పెడతారు, ఒక బాయ్ని పెడతారు, టెక్నీషియన్ అంతంత మాత్రం తెలిసిన సిబ్బంది ఉంటారు, ఒక డాక్టర్ ఉంటారు. ఎక్స్పర్ట్ డాక్టర్ ఉంటారు. అత్యవసర విభాగం చూడవలసిన డాక్టర్ అయితే అందుబాటులో ఉంటారు. ఆయనకు ఒక అసిస్టెంట్ని పెట్టుకుంటారు. ఆ అసిస్టెంట్ డాక్టరే ఈ వెళ్ళిన పేషెంట్ని ముందు ప్రాథమికంగా అతనికి రకరకాలుగా వైద్యం అందించే ప్రయత్నం. ఒకవేళ ఈలోపు ఆ పేషెంట్ పరిస్థితి సీరియస్ కండిషన్ అయితే అక్కడ ఉన్న అసిస్టెంట్ డాక్టర్ చూడటం వల్ల ఈ సీరియస్ కండిషన్ ఉన్న పేషెంట్ ప్రాణాలని కాపాడటం సాధ్యమేనా? మరి అలాంటప్పుడు అత్యవసర విభాగం సంబంధించిన డాక్టర్లు మీ హాస్పిటల్స్కి 24/7 ఎందుకు బోర్డులు పెట్టుకున్నారు? మీ నేపథ్యం ఏంటి? మీరు ఎందుకు 24/7 పెట్టారు? మేము పగలే 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మాత్రమే మా వైద్య సేవలు మా హాస్పిటల్ అందుతాయి, మిగిలిన టైంలో అందమని చెప్పి బోర్డులు పెట్టాలి కదా డాక్టర్లు. ఎందుకు పెట్టడం లేదు? మీరేమో రిజిస్ట్రేషన్లో, మెడికల్ కౌన్సిల్లో, అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీలో మీరు డాక్టర్లుగా మేము నిరంతరం సేవలు అందిస్తాం, మమ్మల్ని డాక్టర్లుగా గుర్తించండి, మేము డాక్టర్గా బాధ్యతలు నిర్వహించడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వమని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే దేనికి? వైద్య సేవలు అందిస్తానని. అంతేగాని వైద్య సేవలు నాకు ఇష్టం ఇచ్చినప్పుడు అందిస్తాను, నాకు కుదిరినప్పుడు అందిస్తానికి గవర్నమెంట్ మీకు రిజిస్ట్రేషను లేదా మీకు పర్మిషన్ ఇవ్వలేదు.
ఇవ్వదు కూడా. మీరేమో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మేము వైద్య సేవలు అందిస్తాం, మేము ఎంబీబీఎస్ అయింది, లేదంటే మేము పలానా సూపర్ డిగ్రీ చేసాం, లేదంటే సూపర్ స్పెషాలిటీ చేసాం, మేము వైద్య సేవలు అందిస్తాం, హాస్పిటల్ పెడుతున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, ఇన్ని బెడ్స్కి పర్మిషన్ ఇవ్వండి, లేదంటే డాక్టర్గా మేము పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మీరు ఇన్ని రకాల పర్మిషన్లు అడిగి పర్మిషన్లు తీసుకుని మీరెందుకు నిబద్ధతతో వైద్య సేవలు అందించడం లేదు? ఎవరిని ఓవర్కేజ్ చేయమని ఎవరు చెప్పట్లా మిమ్మల్ని. వైద్యం మీరు చదువుకున్న కాస్ట్లీ వైద్యానికి కాస్ట్లీ బిల్లులు ఉంటాయి. బిల్లు లేకుండా మీరు ఏ వైద్యం కూడా ఫ్రీగా చేయరు. దీంట్లో సామాన్యుడు లేదా మధ్యతరగతి వ్యక్తి లేదంటే ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళ పట్ల మీ వైఖరి ఏ విధంగా ఉంటుందంటే అంతంత మాత్రంగానే మీ వైఖరి వాళ్ళ పట్ల మీకు రావాల్సిన బిల్లుల విషయంలో ముక్కు పిండి వసూలు చేయడం అనేది మీ లక్ష్యం. తప్పు కాదు. సరే, అది మానవత్వం ఉందా లేదా, సరే పేదవాడికి ఎంతో కొంత సేవ చేయాలని దృక్పథం ఉందంటే కొంతమంది డాక్టర్లు ఉంటారు, అలాంటి వాళ్ళు లేకుండా అయితే ఉండరు. అలాంటి వాళ్ళు లేకపోతే ఈ సమాజం ఇంతకాలం బ్రతకదు. అందరూ డబ్బు కోసమే, అందరూ కోట్లు కొల్లగొట్టేయాలని చెప్పి ఆలోచిస్తే ఈ సమాజం ఎలా ఉండదు. కాబట్టి డాక్టర్ల వృత్తి చాలా పవిత్రమైనది అనేది ఇప్పటికీ ఎప్పటికీ ప్రతి మనిషి గుర్తించాల్సిన పరిస్థితి. కానీ సేమ్ టైం డాక్టర్లు కూడా మీ వృత్తిని పవిత్రంగా భావిస్తున్నారు. అయితే మీకున్న వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకోవద్దని ఎవరు చెప్పరు. కానీ మీరు ఒక అత్యవసర విభాగానికి డాక్టర్ కాబట్టి మీ దగ్గరికి రాగలుగుతున్నారు. అది మీరు ఒక ఆర్డినరీ డాక్టర్ అయితే మీ దగ్గరికి వస్తారా? కొన్ని త్యాగాలు ఉండాల్సిందే. వైద్య వృత్తి అంటేనే త్యాగం. 35 ఏళ్ళ పాటు డాక్టర్గా మీరు విద్యను అభ్యసించి సంవత్సరాల కొద్దీ పుస్తకాలు ముందేసుకుని చదివి డాక్టర్లు అయ్యి మీరు సేవ చేస్తానని వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర కమిట్మెంట్ ఉండాల్సిందే. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తెల్లవారుజామైనా మీరు వైద్యం అందించాల్సిందే. మీ నిబద్ధత అది. వైద్య వృత్తి దేనికి ఫ్యాషన్గా కాదు కదా, ఈ సమాజానికి సేవ చేయాలని కదా మీరు చేసింది. మరి సేవ చేయాలన్నప్పుడు పగలే చేస్తాం, రాత్రులు చేయమని చెప్పి మీరు ఏమన్నా పర్మిషన్ దగ్గర అడిగి తీసుకున్నారా? గవర్నమెంట్లో కానీ మెడికల్ కౌన్సిల్లో ఎన్టీఆర్ యూనివర్సిటీలో మీ పర్మిషన్ మాకు ఇంతవరకే కావాలి, ఇన్ని గంటలు కావాలి, మీకు పర్మిషన్ అలా తీసుకున్నారా? చెప్పండి. డాక్టర్లు మీరు మేము మీడియా పరంగా అది కూడా ఎంక్వైరీ చేస్తాం. హెల్త్ డిపార్ట్మెంటు ఉన్నతాధికారులతో మాట్లాడతాం, హెల్త్ మినిస్టర్తో మాట్లాడతాం, గవర్నమెంట్తో మాట్లాడతాం. మీ పర్మిషన్ ఏంటి, మీరు చేస్తున్న బాధ్యతలు ఏంటి? మాకు వ్యక్తిగత జీవితాలు లేవని మీరు చెప్తున్నారు. వ్యక్తిగత జీవితాలు ఉంటాయి, కానీ మీరు ఎంచుకున్న విధానం సామాజిక సేవ. ఒక మనిషి ప్రాణాలను కాపాడటానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. అందరికీ ఎవరది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మీరు ఎందుకు సద్వినియోగపరచుకోవట్లేదు? ఎంతమంది ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏలూరు నగరంలో ఉంది. కాబట్టి నేను ఈ ఎంటీవీ ద్వారా నేను డాక్టర్లని తప్పు పట్టట్లా. మీరు సాక్రిఫైస్, త్యాగం చేసి మీ వృత్తిని ఎంచుకున్నారు. ఆ త్యాగానికి కట్టుబడి పనిచేయమన్నా నేను అనేది. అది రోజు చేయరు, ఎప్పుడు ఆపద వస్తుంది. ఆపద వచ్చిన టైంలో మీరు దేవుడు అంటే మీరే కదా, డాక్టర్లే దేవుళ్ళు. అదే కదా మీరు చేయాల్సింది. కాబట్టి అది ఏ డాక్టర్ అయినా, అత్యవసర విభాగం అయినా, ఏ విభాగానికి సంబంధించిన డాక్టర్ అయినా, పేదవాడికి లేదంటే ఒక సామాన్యుడికి లేదంటే ఒక పౌరుడికి ఆరోగ్య సమస్యలు వస్తే అర్ధరాత్రి అయినా స్పందించండి మహాప్రభు అని డాక్టర్ని వేడుకుంటున్నాం. అది ఎవరైనా సరే, ఏ స్థాయి గలవాళ్ళైనా, డబ్బు ఉన్న వాళ్ళకైనా అనారోగ్య సమస్యలు అలాగ ఉంటాయి, డబ్బు లేని వాళ్ళకైనా అదే సమస్యలు ఉంటాయి. డాక్టర్ అనేవాడు ఒకడే ఉంటారు. ఆ డాక్టర్ అనే వ్యక్తి ఆ ప్రాణాలను కాపాడాలి. మీరే అర్ధరాత్రి పూట సైలెంట్ అయిపోయి సెల్ ఎత్తకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, హాస్పిటల్కి వెళ్తే స్పందించలేని పరిస్థితి ఉంటే ఏమైపోయింది ఈ సమాజం? మీ వృత్తికి మీరు ఎంత న్యాయం చేసి అవుతారు? కాబట్టి ఏలూరు ఎమ్మెల్యే గారు ముందు ఫస్ట్ ఏలూరులో వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లతో మీరు ఒక సమావేశం పెట్టండి. కొంత ప్రక్షాళన దిశగా అడుగులు వేయండి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మీరు చాలా విషయాలు ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రాంతంలో ముందు పెడుతున్నారు. ఈ వైద్య వృత్తిలో కూడా మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, సరే పక్క నియోజకవర్గం పక్కన పెట్టండి, మీ నియోజకవర్గం ఉన్న ప్రజలు కనీసం ఏదైనా అనారోగ్య సమస్యలతో అర్ధరాత్రి కూడా హాస్పిటల్కి వెళ్తే డోర్లు ఓపెన్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ని మీరు ఏలూరులో తయారు చేయండి ఎమ్మెల్యే గారు. అది మా వేడుక, మా విజ్ఞప్తి. డాక్టర్లని నిందించడానికి కాదు,
డాక్టర్ల పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. మా కుటుంబంలో కూడా డాక్టర్స్ ఉన్నారు. అయితే బాధ, ఆవేదన, ఒక పేషెంటు క్షణాల్లో ఏమైతే తెలియని పరిస్థితులు ఉన్న పేషెంట్స్కి మీరు ప్రాణం పోయాల్సిన డాక్టర్లు నిర్లిప్తంగా ఉంటే ఈ సమాజాన్ని ఎవరు కాపాడాలి? దేవుడి తర్వాత మీరే కదా, మరి మీరు కూడా చేతులు ఎత్తేసి ఏంటనేది నా ఆవేదన. కాబట్టి ఏలూరు ఎమ్మెల్యే గారు స్పందించండి. బడేటి సెంటర్ గారు ఇమీడియట్లీ ఏలూరు నగరంలో ఉన్న అందరు డాక్టర్లను పిలవండి, సామరస్యపూర్వకంగా వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళని కాస్త మానవత దృక్పథంతో మన ఏలూరు ప్రజలు అర్ధరాత్రి పూట వస్తే ఎక్కడికి రావాలి, ఎలా రావాలి, వాళ్ళకి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, దానికి బాధ్యులు ఎవరు, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చి ఒక ప్రాణాన్ని, నిండు ప్రాణాన్ని కాపాడండి అని ఎమ్మెల్యే గారు డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఏలూరు నగరంలో ఒక కొత్త కీలకమైన నిర్ణయం తీసుకుని ఇది ఏలూరు రాష్ట్రంలో ఒక మోడల్ ఏలూరు అని వైద్యంలో తీసుకురావడానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సెంటర్ గారు కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,